ఐపీఎల్ 17వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు కొత్త ఆల్రౌండర్ దొరికిన సంగతి తెలిసిందే. మరి అతనెవరో కాదు, నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డి ఫేస్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ మంచి ఇన్నింగ్స్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టీ20 టోర్నీ కోసం నిర్వహించిన బిడ్డింగ్లో అత్యధిక ధరను సొంతం చేసుకున్న ఆటగాడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు. గురువారం నిర్వహించిన బిడ్డింగ్లో నితీష్ను గోదావరి టైటన్స్ 15.60 లక్షలకు దక్కించుకుంది. గత సీజన్లో హనుమ విహారీ 6.60 లక్షలు దక్కించుకున్నాడు. ఇప్పుడు దానిని నితీష్ కుమార్ రెడ్డి అధిగమించాడు. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నితీష్ కుమార్ రెడ్డి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 20 సంవత్సరాల నితీష్ కుమార్ రెడ్డి ఈసారి ఐపీఎల్ సీజన్లో ఇప్పటి వరకు 7 ఇన్నింగ్స్లలోనే 239 పరుగులు సాధించాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అలాగే బౌలింగ్లోనూ 3 వికెట్లు పడగొట్టాడు. దూకుడుగా ఆడడంతో పాటు క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ముందుకు నడిపిస్తున్నాడనే ప్రశంసలు అందుకున్నాడు. పేస్ ఆల్రౌండర్లో తక్కువగా ఉండే టీమిండియాకు భవిష్యత్తులో నితీష్ కుమార్ రెడ్డి తప్పకుండా ఆడతాడని మాజీలు ప్రశంసల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న టీ20 లీగ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2 ఏళ్ల క్రిందట దీనిని స్టార్ట్ చేశారు. ఇందులో 6 జట్లు బెజవాడ టైగర్స్, కోస్టల్ రైడర్స్, గోదావరి టైటన్స్, రాయలసీమ కింగ్స్, ఉత్తరాంధ్ర లయన్స్, వైజాగ్ వారియర్స్ పోటీ పడతాయి. ఈ లీగ్లో అంతర్జాతీయ స్థాయి ప్లేయర్స్ శ్రీకర్ భరత్, హనుమ విహారీ తదితరులు ఆడిన సంగతి తెలిసిందే. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.